తేదీ 10-10-2014 రోజున రమణి వివాహం నారాయణతో వారి కుల సంప్రదాయాల ప్రకారం షామీర్పేట్లో జరిగింది. ఆ వివాహ సమయంలో వరకట్నం కింద 50,000 రూపాయల నగదు నారాయణకిచ్చారు. రమణి తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే సంతానం అయినందువల్ల వారి దగ్గరున్న సమస్త ధనంతో ఆమె వివాహం జరిపించారు. వీరి వైవాహిక జీవితం 2 సంవత్సరాలు సాఫీగా సాగిపోయింది. ఈ మధ్యకాలంలోనే రమణి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. రమణికి ఒక పుత్రిక జన్మించడం, రమణి తల్లిదండ్రులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, వారి నుండి రమణికి ఎటువంటి ప్రాపర్టీ సంక్రమించకపోవడం, అన్నింటికీ మించి నారాయణ వ్యసనాలకు లోనయ్యాడు. వ్యసనాలకు బానిసైన నారాయణ అదనపు కట్నం తీసుకురామని రమణిని వేధించసాగాడు. రమణి చేసేదేమీ లేక నారాయణ పెట్టే చిత్రహింసలు భరిస్తూ వస్తుంది. చివరిగా ఒకరోజు తేదీ 10-3-2016 నాడు నారాయణ ఆమెను కర్రతో కొట్టాడు. చిన్న గాయమైంది. ఈ సంఘటన జరగగానే రమణి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఇంటి నుండి బయటికి పారిపోయింది. అప్పుడే రోడ్డుమీద వెళ్తున్న గ్రామ పెద్ద మనిషి రాజేంద్రకు విషయం తెలిపింది. గ్రామ పెద్ద మనిషి రాజేంద్రకు ఈ విషయం తెలిసింది. రాజేంద్ర పంచాయతీ పెట్టాడు. చర్చ వేడిగా సాగిన తర్వాత గ్రామ పెద్దలు రమణిని తీసుకుపోమని లేదా ఆమెకు మనోవర్తి ఇవ్వమని నారాయణకు సలహా ఇచ్చారు. నారాయణ ఈ 2 సలహాల్లో దేన్ని వినిపించుకోలేదు. దాంతో గ్రామ పెద్దలు రమణిని షామీర్పేట్ పోలీసులకు తేదీ 12-3-2016 రోజున రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా సలహా ఇచ్చారు. సమాచారం అందగానే షామీర్పేట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయ్ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా రమణి స్టేట్మెంట్ని పోలీస్ స్టేషన్లోనే వ్రాసుకొని ఆమెను వైద్య సహాయం నిమిత్తమై షామీర్పేట్ ఆస్పత్రికి పంపించారు. అటుపైన దర్యాప్తు అధికారి ఆ స్థలానికి వెనువెంటనే వెళ్లి రాజేంద్ర, రాజు మరియు కుమార్ల స్టేట్మెంట్ను పార్ట్ 2 కేసు డైరీలో నమోదు చేశారు. ఇదే సమయంలో ఐఓ గారు నారాయణ్ను విచారించడానికి ప్రయత్నం చేశారు. కాని పోలీసులకు రిపోర్టు అందిన వెంటనే అతను ఊరు విడిచి వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. తరువాత నారాయణ తనకు తానుగా పోలీస్ స్టేషన్కు రాగా వారు అతనికి సెక్షన్ 41A సిఆర్పిసి అమలుపరిచి సమన్స్ అందిన పిదప కోర్టులో హాజరవమని అతనికి సూచించారు. అటు తరువాత రమణికి తగిలిన గాయానికి సంబంధించిన వైద్య నివేదిక పోలీసుల వారికి అందగానే వారు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత మేడ్చల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారు కేసును సీసీ నెంబర్ 11 ఆఫ్ 2016గా నమోదు చేశారు. కేసును సెక్షన్ 498A, 324 ఐపీసీ మరియు సెక్షన్ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు స్వీకరించారు. నారాయణకు కోర్టు సమన్స్ అందిన పిమ్మట కోర్టులో హాజరై కేసు కాగితాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కోర్టువారు ఛార్జ్ ఫ్రేమ్ చేసి అతనిపై జరిగిన నేరారోపణ తెలియజేశారు. అందుకు నారాయణ నేరారోపణ నిజం కాదని తెలియజేయడంతో కోర్టువారు ట్రయల్ ప్రారంభించారు. నీ పేరేమిటి? రమణి. నీవు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నావు? షామీర్పేట్. నువ్వేం చదువుకున్నావు? 10వ తరగతి పూర్తి కాలేదు. నీ వృత్తి? గృహిణి. నీ భర్తేం పనిచేస్తాడు? ట్రక్కు డ్రైవర్. ఈ కేసు ఎందుకు దాఖలు చేశావు? నా భర్తని శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయితో నీకున్న సంబంధం ఏంటి? అతను నా భర్త. మీ వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగింది? నా వివాహం 10-10-2014 నాడు షామీర్పేట్లో జరిగింది. మీ వివాహం ఏ విధంగా జరిగింది?
నా తల్లిదండ్రుల వివాహ సందర్భంగా వరకట్నం కింద 50,000 రూపాయల నగదు నారాయణకిచ్చారు. అంతేగాక 50,000 విలువగల బంగారం మరియు ఇంటి సామాన్లు కూడా ముద్దాయికి అందజేశారు. మీ వివాహం తర్వాత ఏం జరిగింది? మేమొక సంవత్సరం వరకు సంతోషంగా ఉన్నాం. మాకొక పాప పుట్టింది. తరువాత ముద్దాయి వ్యసనాలకు బానిసై అదనపు వరకట్నం తెమ్మని నన్ను హింసించడం మొదలుపెట్టాడు. అతని డిమాండ్కు మీరే విధంగా స్పందించారు? నా తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారని, నాకు వారి నుండి ఎటువంటి ఆస్తి సంక్రమించలేదని, అలాగే తను చేసిన డిమాండ్ని నెరవేర్చలేనని స్పష్టంగా తెలియజేశాను. మీ సమాధానానికి ఆయన ఏ విధంగా స్పందించాడు? అతను నా మీద కోపగించుకునేవాడు మరియు నన్ను చంపినా ప్రశ్నించేవారెవరూ లేరని చెప్పేవాడు. ఇది నాకు నిత్య వ్యవహారమై వేరే గత్యంతరం లేక భరించేదాన్ని. ఆ తర్వాతేం జరిగింది? ఒకరోజు అనగా 10 మార్చి 2016 నాడు రాత్రి సమయంలో నేరస్తుడు తాగొచ్చి ఆ మత్తులో నాతో గొడవ పెట్టుకున్నాడు. ఒక కర్రతో కొట్టాడు. దాంతో నాకు చేతులకు బాగా గాయమైంది. ఆ తర్వాత నువ్వేం చేశావు? నేను ముద్దాయి బారి నుండి తప్పించుకుని గ్రామ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందాను. ఆ తర్వాత వారి సలహా ప్రకారం పోలీసుల వారికి విషయాన్ని తెలియజేశాను. వాళ్ళు నా స్టేట్మెంట్ నమోదు చేసుకుని వైద్య సహాయం కొరకు ఆస్పత్రికి పంపించారు. ఇది నువ్విచ్చిన రిపోర్టేనా? అవును, ఇది నేనిచ్చిన రిపోర్టే. ఇందులో ఉన్న సంతకం నాదే. ఈ రిపోర్ట్ని ఎగ్జిబిట్ P1గా మార్క్ చేయగలరు. చూడండి, మీ వివాహం హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం జరిగింది. అవును. నేను చెప్తున్నాను, మీ ఆచార సాంప్రదాయాల ప్రకారం వరుడు కూడా వధువుకి బంగారము డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. అవును. మీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పెళ్లి కూతురు తరపు వాళ్ళు కూడా బట్టలు బంగారం ఇవ్వవలసి ఉంటుంది. అవును. మీరు నేరస్తుడికి గాని వారి తల్లిదండ్రులకు గాని వరకట్నం ఇచ్చినట్టు ఫోటోలు గాని కాగితాలు గాని ఏమైనా వీడియో ఫుటేజీలు కోర్టులో ఫైల్ చేశారా? లేదు. నేను చెప్తున్నాను, నేరస్తుడు గాని వారి తల్లిదండ్రులు గాని వరకట్నం అడిగింది లేదు, మీరిచ్చినది లేదు. లేదు. మేం వరకట్నం కింద 50,000 రూపాయల నగదు మరియు ఇంటి సామాన్లు ఇచ్చాము. మీ వైవాహిక జీవితంలో విభేదాలున్నాయి అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడం జరిగిందా? లేదు, నేనెవరికీ చెప్పలేదు. వివాహానికి ముందే మీ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితి తెలిసే మీ భర్త గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అవును. మీరు పోలీస్ వారికి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంత అదనపు కట్నము నేరస్తుడు అడిగాడు అనేది ఎక్కడా చెప్పబడి లేదు. అవును, పేర్కొనలేదు. చూడండి, మీ కుటుంబంలో మగవారు మద్యం సేవించటం సర్వసాధారణం. అవును, సాధారణమే. నేను చెప్తున్నాను, పోలీసు వారు నిన్నెప్పుడూ విచారించలేదు. పోలీస్ వారు నన్ను విచారించారు. మీ 2 సంవత్సరాల వైవాహిక జీవితంలో నేరస్తుడు నిన్ను ఎన్నడూ కొట్టలేదు. అవును, నన్ను కొట్టలేదు. చూడండి, నేరస్తుడు మిమ్మల్ని కట్టెతో కొట్టాడు, దానివల్ల మీకు గాయమైందని చెప్తున్న మాట అబద్ధము. మీరు కేవలం అతని నుండి విడిపోవాలనే ఒక దురుద్దేశంతో ఈ తప్పుడు కేసు పెట్టారు అని నేను అంటాను. లేదు, అబద్ధం. చూడండి, ఎటువంటి కారణాలు లేకుండా కేవలం అతన్ని వేధించాలనే ఒక దురుద్దేశంతో మాత్రమే మీరు ఈ కేసు పెట్టారు. లేదు. నేను చెప్తున్నాను, నేరస్తుడు ఎప్పుడు మిమ్మల్ని హింసించలేదు. మీరే కావాలని విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టారు. లేదు, అది తప్పు. మీ పేరు? రాజేంద్ర. మీరేం చేస్తుంటారు? నేను షామీర్పేట్ గ్రామ సర్పంచ్. ఈ కేసులో ఉన్న పార్టీలు మీకెలా తెలుసు? వారు మా గ్రామస్తులు మరియు మా వీధిలోనే నివసిస్తారు. ఈ కేసు గురించి మీకేం తెలుసు?
సంఘటన జరిగిన తేదీ 10/3/2016 నాడు నేను రోడ్డు మీద వెళ్తుండగా రమణ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఇదే విషయాన్ని ఆమెను ప్రశ్నించగా తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, తనని కట్టుతో కొట్టాడని తెలియజేసింది. ఆమె చేతికున్న గాయాన్ని కూడా చూపించింది. ఆ తర్వాత నువ్వేం చేశావు? తన ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించాం. అలాగే బాధితురాల్ని బాగా చూసుకోవాలని కూడా సూచించాం. కానీ అతను మా సలహాలను వినిపించుకోలేదు. అప్పుడు మేము రమణకి పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వమని సలహా ఇచ్చాం. మిమ్మల్ని పోలీసు వారు ఎప్పుడైనా పిలిచారా? అవును, పోలీసు వారు నన్ను విచారించి నా స్టేట్మెంట్ రాసుకున్నారు. నేరస్తుడు మీకు చిన్నతనం నుంచి తెలుసు. అవును, తెలుసు. నేరస్తుడు రమణిని ఎక్కడ ఎలాగ కొట్టాడు అనే విషయానికి మీరు ప్రత్యక్ష సాక్షి కాదు. అవును, తెలీదు. చూడండి, మీ అనుభవంలో నేరస్తుడికి ఎగనెస్ట్గా గ్రామస్తులెవ్వరూ ఎప్పుడూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అవును, మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. వివాదానికి సంబంధించి పంచాయతీ జరిగినట్లుగా మీ వద్ద ఎటువంటి వ్రాతపూర్వకమైన ఆధారము లేదు. అవును, లేదు. చూడండి, సాయంత్రం వేళల్లో గ్రామస్తులు చిన్న చిన్న గొడవలు పడటం సహజం. అవును, సాధారణమే. కానీ ఇది వేరే కేసు. సర్పంచ్ గారు, మీరు రమణికి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఆవిడకు ఒక ఇల్లు ఇప్పించారు. అవును, నేనే ఇప్పించాను. చూడండి, పోలీసు వారు మిమ్మల్ని ఎప్పుడూ విచారించలేదు. లేదు, వారు నన్ను విచారించారు. రాజేంద్ర గారు, మీకు ఈ కేసు గురించి ఏమీ తెలీదు. కేవలం పోలీసు వారి ప్రెషర్తో ఇక్కడికొచ్చి ఈరోజు ఈ విధంగా అబద్ధపు సాక్ష్యం చెప్తున్నారు. లేదు, నాకు అలాంటి అవసరం లేదు. మీరెక్కడ పనిచేస్తున్నారు? ప్రస్తుతం షామీర్పేట ఎస్ఐగా 1/1/2015 నుంచి పనిచేస్తున్నాను. మీకు ఈ కేసు గురించి ఏం తెలుసు? 12/3/2016న PW1 పోలీస్ స్టేషన్కొచ్చి రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని నేను క్రైమ్ నెంబర్ 11/2006గా రిజిస్టర్ చేసి సెక్షన్ 498A, 324 IPC అండ్ 3 and 4 DP యాక్ట్ కింద FIR ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను. అక్కడ నేను PW1 స్టేట్మెంట్ని రికార్డ్ చేసి నా పార్ట్ 2 CDలో నమోదు చేసి PW1ని హాస్పిటల్కి పంపించాను. అప్పుడే ఒరిజినల్ FIRని కూడా కోర్టుకు పంపించాను. ఆ తర్వాత మీరు ఈ కేసులో ఏం చేశారు? నేను వెంటనే నేరస్థలానికి వెళ్ళి అక్కడ PW2, LW3 స్టేట్మెంట్ని నా పార్ట్ 2 CDలో రికార్డ్ చేశాను. ఆ తరువాత ఎక్యూజ్డ్ నా దగ్గరికొచ్చి నేరం ఒప్పుకోవడంతో సెక్షన్ 41A నోటీస్ ఇచ్చి కోర్టు నుంచి సమన్స్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వమని చెప్పాను. ఈ కేసులో మీరు ఇంకా ఏం చేశారు? నాకు మెడికల్ రిపోర్ట్ అందిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తవడంతో ఛార్జ్షీట్ ఫైల్ చేశాను. మెడికల్ రిపోర్ట్ని ఎగ్జిబిట్ P3గా మార్క్ చేయగలరు. చూడండి ఎస్ఐ గారు, నేరస్తుడు మరియు PW1 ఫ్యామిలీస్ మధ్య నగదు గాని వస్తువులు గాని ఇచ్చిపుచ్చుకునే ఆచార సాంప్రదాయం ఉన్నదా లేదా అనే కోణంలో నేర పరిశోధన జరగలేదు అని నేను అంటాను. లేదు, నేను విచారించలేదు. చూడండి ఎస్ఐ గారు, PW1 ఫ్యామిలీకి 50,000 రూపాయల వరకట్నము, 50,000 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసే స్తోమత ఉన్నదా లేదా అనే కోణంలో మీరెక్కడా విచారణ జరపలేదు. లేదు, నేను విచారించలేదు. నేరస్తుడు వరకట్నం తీసుకున్నట్టుగా ఏదైనా కాగితము రూపంలో ఆధారం మీరు సంపాదించారా? లేదు. నేరస్తుడు ఒక స్పెసిఫిక్ అమౌంట్ డిమాండ్ చేసినట్టు మీ FIRలో గానీ 161 స్టేట్మెంట్లో గానీ ఎక్కడా చెప్పలేదు. అవును, పేర్కొనబడలేదు. చూడండి, నేరస్తుడు కట్నం తీసుకోవటం గానీ అదనపు కట్నం డిమాండ్ చేశాడనటం గానీ పూర్తిగా అవాస్తవము. కాదు, అది తప్పు. చూడండి ఎస్ఐ గారు, రమణి యొక్క మానసిక స్థితిని, తను ఉండే విధానాన్ని తన బంధువుల దగ్గర నుంచి కానీ తన స్నేహితుల దగ్గర నుంచి కానీ తెలుసుకునే కోణంలో మీరేమీ విచారణ చేపట్టలేదు. అవును,
నేను విచారణ చేయలేదు. చూడండి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చాలా సహజమని నేను అంటాను. అవును. చూడండి ఎస్ఐ గారు, రమణి చిన్న చిన్న గొడవలు పెట్టుకోవటం, తన మాటే గెలవాలనుకోవటం, అది తన యొక్క బేసిక్ నైజమని నేను అంటాను. నాకు తెలీదు. చూడండి ఎస్ఐ గారు, మీరు చెబుతున్న సంఘటన హఠాత్తుగా జరిగిందా, లేదా రెచ్చగొట్టినందుకు జరిగిందా, లేకపోతే ఇది నేరస్తుడి ప్రవర్తన వల్ల జరిగిందా అనే కోణంలో ఎక్కడా విచారణ జరగలేదు అని నేను అంటాను. లేదు, విచారించలేదు. చూడండి, సంఘటన జరగలేదు కాబట్టి మీరు ఆ కోణంలో విచారణ చేయలేదు అని నేను అంటాను. అవును, రాయలేదు. ఎస్ఐ గారు, నేరస్తుడు ఎప్పుడూ రమణిని హింసించలేదు. కేవలము రమణియే తానుంచి విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కేసు ఫైల్ చేసింది. లేదు, అది తప్పు. మీరు నేరస్థలానికి వెళ్ళలేదు, ఎవరిని విచారించలేదు. తప్పుడు కేసు, స్టాటిస్టిక్స్ పర్పస్ కోసమే మీరు ఈ కేసు పెట్టారని నేను అంటాను. కాదు, ఇది తప్పు.